హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్దాం. ఇండియా నుంచి యూఎస్కి వచ్చే స్టూడెంట్స్కి చాలా పెద్ద క్వశ్చన్ ఏముంటుందంటే మనీ ఎలా పే చేయాలి, కాలేజ్ ఫీ ఎలా పే చేయాలి అని. నేను కూడా చాలా ఇబ్బంది పడ్డాను అనమాట, ఫీ ఎలా పే చేయాలి అని. సో దాని గురించి కొంచెం రీసెర్చ్ చేశాను. సో అది కొంచెం ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో. సో లెట్స్ గో. యూనివర్సిటీ ఫీ ఎలా పే చేయాలి ఇండియా నుంచి అని చూద్దాం. మామూలుగా ఇప్పుడు 2 types ఆఫ్ మనీ ఉంటాయి అనమాట. లైక్ ఎట్లా అంటే లోన్ తీసుకున్న వాళ్ళు ఉంటారు, లేదా ఓన్ మనీ పే చేసే వాళ్ళు ఉంటారు. ఫస్ట్ లోన్ తీసుకున్న వాళ్ళు ఫీ ఎలా పే చేయాలో దాని గురించి మాట్లాడుకుందాం. ఓన్ మనీ ఉంటే ఎలా పే చేయాలి యూనివర్సిటీ ఫీ? ఒకవేళ మీ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కానీ ఇన్క్రెడిట్ కానీ మీ అకౌంట్లోకి వేస్తే ఆ డబ్బులు మీరు ఎలా పే చేయాలి కాలేజ్ ఫీ అనేది ఇప్పుడు చెప్తానమాట. దీనికి 3 ways ఉన్నాయి. లైక్ 4x కార్డు లోడ్ చేసుకోవడం, అక్కడ ఇండియాలో 4x కార్డు లోడ్ చేసుకొని ఇక్కడ యూఎస్ బ్యాంకులో వేసుకొని అవి పే చేయడం, లేదా బ్యాంక్ నుంచి డైరెక్ట్గా ఇండియన్ బ్యాంక్ నుంచి కాలేజ్కి పే చేయడం. సేమ్ ఇది కూడా ఫ్లైవేర్ లాగా అనమాట. ఫ్లైవేర్ జనరేట్ చేసి పే చేయడం మనం లోన్కి ఎట్లా చేసామో, లేదా అక్కడ ఇండియన్ బ్యాంక్ నుంచి ఇక్కడ యూఎస్ బ్యాంకుకి వేసుకొని అవే ఎలా పే చేయాలి అని. ఇట్లా 3 ways ఉన్నాయి. సో మనం ఫస్ట్ 4x కార్డ్ గురించి మాట్లాడదాం. అదే చెప్పాను కదా, 4x కార్డ్ ఎట్లా అంటే మీకు బ్యాంక్స్ ఇస్తాయన్నమాట. మీరు ఒకవేళ హెచ్డిఎఫ్సి కానీ ఇట్లా లోన్ తీసుకున్నారు, హెచ్డిఎఫ్సి క్రెడిట్లా తీసుకుంటే వాళ్ళే ఫ్రీగా ఇస్తారు 4x కార్డు. సో మీరు అది లోడ్ చేసుకోవచ్చు. లేదు మీరు ఇంకా వెళ్ళి 4x కార్డ్ తీసుకోవాలంటే హెచ్డిఎఫ్సి మాత్రం అకౌంట్ ఓపెన్ చేయాలి కంపల్సరీ అంటాడు. 10,000 మినిమం బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేయాలంటాడు. లేదు ఐసిఐసిఐ బ్యాంక్కి వెళ్తే 12,000 మినిమం బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేయాలి, అప్పుడే ఇస్తాం 4x కార్డ్ అంటారు. సో మీరు ఈ ఛార్జెస్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాల్సి ఉంది. ఒకవేళ మీకు అకౌంట్ ఉంటే ఏం ప్రాబ్లం లేదు, లేకపోతే ఈ ఛార్జెస్ కూడా మీకు యాడ్ అయితే 10,000 and 12,000 మినిమం బ్యాలెన్స్ ఉంచాల్సిందే. ఓకే, ఇది ఎలా ఉంటుందంటే 4x కార్డు ఏషికైనా ఇండియా నుంచి ఫారిన్ కంట్రీస్కి లైక్ యూఎస్కి పంపించాలనుకుంటే పర్ ఇయర్కి లిమిట్, అంటే ఫైనాన్షియల్ ఇయర్కి ఇప్పుడు April to March అనమాట. ఫైనాన్షియల్ ఇయర్కి ఆ లిమిట్ ఎంత అంటే 7 lakhs లిమిట్. దానికి మామూలు ఛార్జెస్ పడతాయి. అదే ఎబో 7 lakhs పంపించారనుకోండి, దానికి ఎక్కువ పడతాయి అనమాట ఛార్జెస్. ప్రతి 1 lakhకి 5,000 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జెస్ పడతాయి. సో ఇప్పుడు 4x కార్డ్ ఒకవేళ 4x కార్డ్ లోడ్ చేసుకుని పే చేస్తే మీకు ఛార్జెస్ ఎంత పడతాయి ఏంటో చెప్తాను. మామూలుగా మీరు హెచ్డిఎఫ్సిలో కనుక తీసుకుంటే 4x కార్డు మీకు 7 lakhs వరకు పర్ ల్యాక్ వచ్చేసి 147 రూపీసే పడుతుంది ఛార్జ్. ఒక్క 1 lakhకి 147 రూపీసే ఛార్జ్ తీసుకుంటాడు. అట్లా 7 lakhs వరకు 7 into 147 అనమాట, అంతే ఛార్జెస్ పడుతుందని చెప్తాడు. కానీ ఇది పెద్ద ట్రాప్ అనమాట. ఇక్కడ వాళ్ళకి ఎక్కడ లాభం వస్తుందంటే వాడు పర్ డాలర్కి 1.5 రూపీస్ కన్వర్షన్ ఛార్జ్ చేస్తాడు. డాలర్కి 1.5 రూపీస్ కన్వర్షన్ ఛార్జ్, అంటే $1 ఇచ్చి 1.5 రూపీస్ తీసుకుంటాడు అనమాట. ఒకవేళ మీరు 7 lakhs అయితే 8,780 రూపీస్ $80 వస్తాయి మీకు మామూలు కన్వర్షన్. కానీ వాడు 1.5 రూపీస్ వేస్తాడు. సో దానివల్ల మీకు 13,000 దాకా కన్వర్షన్ ఛార్జ్కే పోతుంది. అదనమాట. మీకు ఏంటంటే జస్ట్ వాడు 147 రూపీస్ అంటాడు, కానీ ఇది ట్రాప్. అక్కడే మీకు కన్వర్షన్ ఛార్జ్ 1.5 రూపీస్ ఇస్తాడు. అండ్ తర్వాత మీరు ఒక మోర్ దెన్ 7 lakhs ఇస్తే పర్ ల్యాక్ వచ్చి 5,000 రూపీస్ కట్ అవుతూ ఉంటుంది. 5,000 రూపీస్ అంతకంటే ఏం పడవు, 5,000 రూపీస్ తీసేస్తూ ఉంటాడు. సో ఇదనమాట ఒకవేళ మీరు 4x కార్డ్ వాడితే. కాకపోతే దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే 4x కార్డ్ వల్ల ఇక్కడ మీరు డైరెక్ట్గా స్వైపింగ్ చేయొచ్చు. ఏం కొన్నా డైరెక్ట్ స్వైపింగ్ చేసేస్తే మీకు అయిపోతుంది, ఎక్కువ ఛార్జెస్ ఏం పడవు అనమాట. సో లేదు అనుకుంటే మీరు అకౌంట్కి వేసుకోవాలంటే డైరెక్ట్గా మీరు అకౌంట్ చేసేటప్పుడు మీరు ఆ 4x కార్డ్ ఇస్తే దాన్ని స్వైప్ చేసుకున్న అమౌంట్ మొత్తం అందులో వేసుకుంటారు. దానికి ఏం ఛార్జెస్ పడవు. సో అట్లా వేసుకున్నప్పుడు ఫస్ట్ టైము, కానీ తర్వాత మాత్రం ఛార్జెస్ పడతాయి అనుకుంటా మీరు అకౌంట్కి వేసుకున్నా కూడా. అదే అనమాట, ఇది 4x కార్డ్. వాళ్ళు ఏంటంటే మీకు తక్కువ పడుతుంది ఛార్జ్ అంటారు, కానీ కన్వర్షన్ రేట్ మాత్రం బీభత్సంగా ఇస్తారు. 1 రూపీ 1.5 రూపీ ఇస్తారు. ఇప్పుడు మనం డైరెక్ట్గా బ్యాంకు నుంచి కాలేజ్కి ఎట్లా పంపించుకోవాలి, ఇండియాలో ఉన్న బ్యాంకు నుంచి కాలేజ్కి ఎట్లా పంపించుకోవాలి, సేమ్ ప్రాసెస్ అనమాట. నేను చెప్పాను కదా ఫ్లైవేర్ అని, సేమ్ అట్లనే మీరు లోన్ అమౌంట్ ఎట్లా పే చేస్తారు ఫ్లైవేర్ ద్వారా, ఇది కూడా అలాగే అనమాట. ఒకవేళ ఐఎన్ఆర్లో పే చేస్తే ఐఎన్ఆర్లో ఎంచుకోండి, లేదు యూఎస్డీలో పే చేస్తామంటే డాలర్స్లో ఎంచుకోండి. సేమ్ అట్లనే అయిపోతుంది, సేమ్ ప్రాసెస్. సో మీకు తెలుసు కదా అందులో బెస్ట్ అనేదో యూఎస్డీ ట్రై చేయండి మ్యాక్సిమం, లేదనుకుంటే అప్పుడు ఐఎన్ఆర్కి వెళ్ళండి. నాకు తెలిసి కెనరా బ్యాంక్ అయితే పే చేస్తుంది, అలాగనే ఎస్బీఐలో మరి ఒకసారి కనుక్కోవాలి, నాకు అంత ఐడియా లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో స్టెప్ ఏముందంటే ఇండియన్లో బ్యాంక్ నుంచి ఇక్కడ యూఎస్ బ్యాంకుకి ఎంచుకోవాలి, యూఎస్ బ్యాంక్ నుంచి కాలేజ్కి పే చేయాలన్నమాట. సో ఇప్పుడు ఇండియన్ బ్యాంక్ నుంచి యూఎస్ బ్యాంక్కి పంపించుకోవాలన్నా సేమ్ ఇందాక చెప్పాను కదా, ఒక్క మనిషికి అయితే 7 lakhs లిమిట్, అంటే 7 lakhs వరకు మామూలు ఛార్జెస్ పడతాయి. ఎబో 7 lakhs అయితే 1 lakhకి 5,000 రూపీస్ పడతాయి అనమాట.
మీరు పంపిస్తూ ఉంటే. అందుకని ఏం చేయాలంటే మీరు ఇది ఎట్లా ఉంటుందంటే ఒకవేళ మీ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారనుకోండి మీకు మామూలు ఛార్జెస్ పడతాయి. అదే లేదు నాన్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారనుకోండి, డిఫరెంట్ సర్నేమ్ ఉండి వాళ్ళు పంపిస్తే మాత్రం మీకు ఛార్జెస్ ఎక్కువే పడతాయి, బిలో 7 lakhs అయినా కూడా. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ అకౌంట్ నుంచే పంపించుకోండి, అంటే సేమ్ సర్నేమ్ ఉన్న మెంబర్స్ నుంచి అకౌంట్ నుంచే పంపించుకోండి. అప్పుడు మీకు తక్కువ పడతాయి అనమాట ఛార్జెస్. సో ఎట్లాగంటే ఇప్పుడు మీకు ఒకవేళ 9 lakhs ఉందనుకోండి ఫీజు, ఫస్ట్ 7 lakhs ఒక పర్సన్ అకౌంట్ నుంచి పంపించుకోండి, అంటే 6,99,000 అట్లా ఒక పర్సన్ అకౌంట్ నుంచి పంపించుకోండి. అండ్ నెక్స్ట్ 2 lakhs వచ్చేసి ఇంకో పర్సన్ అకౌంట్ నుంచి పంపించుకోండి, అంటే మీ ఫ్యామిలీ, మీ మదర్ కానీ మీ ఫాదర్, బ్రదర్, సిస్టర్ ఇట్లా, లేదా కజిన్ బ్రదర్ సేమ్ సర్నేమ్ ఉన్న వాళ్ళ అకౌంట్ నుంచి పంపించుకుంటే బ్రదర్ అని పెట్టేసి మీకు ఏం ఛార్జెస్ పడవు. సో 9 lakhs మీకు మామూలు ఛార్జెస్తోనే వచ్చేస్తాయి. కానీ ఈ ఛార్జెస్ ఎలా ఉంటాయి అని చూస్తే వాళ్ళు కన్వర్షన్ రేటు జస్ట్ 50 పైసనే ఇస్తారు, 50 పైసే అంతే. అదే ఫోరెక్స్ కార్డ్ అయితే 1 రూపీ 50 పైసే ఇస్తాడు, ఇదైతే ఓన్లీ 50 పైసే పడుతుంది కన్వర్షన్ ఛార్జ్, ఎక్కువేం పడదు. అండ్ సో మీకు ఇంకోటి ఏంటంటే మీరు ట్రాన్స్ఫర్ కొట్టేస్తారు కాబట్టి అట్లా 7 lakhs అను 2 lakhs డిఫరెంట్ అకౌంట్ నుంచి పంపిస్తే 9 lakhs మీకు అయిపోతుంది. అదే ఒకవేళ ఓన్లీ 7 lakhs బిలోనే ఉంటే మీ ఫీజు డైరెక్ట్ 1 అకౌంట్ నుంచి పంపించేస్తే మీకు ఎక్కువ మామూలు ఛార్జెసే పడతాయి, ఎక్కువ ఛార్జెస్ ఏం పడవు. సో మీకు ఇంకేంటంటే ఇంకా ఛార్జెస్ ఏం పడతాయంటే మీరు ఇండియా నుంచి ఇక్కడ యూఎస్ బ్యాంక్కి పంపిస్తారు కదా, మ్యాక్సిమం బ్యాంక్ ఆఫ్ అమెరికా ఓపెన్ చేస్తారు అందరూ. బ్యాంక్ ఆఫ్ అమెరికాకి పంపించుకుంటే ఇక్కడ బ్యాంక్ ఆఫ్ అమెరికాలో మీకు ఇంటర్నేషనల్ డబ్బులు వచ్చి పడ్డందుకు $15 కట్ చేస్తాడు వీడు కూడా. ఇక్కడ కూడా 1200 ఏమో కట్ అవుతాయి ఇక్కడ. ఇంకా మొత్తం ఛార్జెస్ వచ్చేసి మీకు వాడు ఒక 2500 తీసుకుంటాడు అక్కడ ఇండియన్ బ్యాంక్, మీకు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసినందుకు ఛార్జెస్ అని. ఇక్కడ మీకు పడ్డందుకు ఇక్కడ యూఎస్ బ్యాంక్ కూడా 1200 కట్ చేస్తాడు. సో మొత్తం అక్కడే 3700 కట్ అవుతాయి ఛార్జెస్. అండ్ 50 పైసే కన్వర్షన్ కాబట్టి ఆడ 4400 కట్ అవుతాయి. మీరు ఒకవేళ ఇక్కడ నుంచి అకౌంట్కి పంపించుకున్న తర్వాత ఇక్కడ బ్యాంక్ ఆఫ్ అమెరికాకి పంపించిన తర్వాత మీరు కాలేజ్కి పే చేయాలంటే మీకు ఒక ఆప్షన్ ఉంటుంది, ఈ చెక్ అని ఆప్షన్ ఉంటుంది. దాని ద్వారా మీ కాలేజ్కి పే చేస్తే మీకు ఏం ఛార్జెస్ పడవు, మామూలుగానే వెళ్ళిపోతాయి, అసలు ఏం ఛార్జెస్ పడవు అనమాట. మీకు ఓన్లీ ఛార్జెస్ పడేది ఇండియన్ అకౌంట్ నుంచి ఇక్కడ యూఎస్ అకౌంట్కి తెప్పించుకోవడానికి. ఇక్కడ యూఎస్ నుంచి కాలేజ్కి పే చేయడానికి ఏం ఛార్జెస్ పడవు ఈ చెక్ ద్వారా పే చేస్తే. సో అది మీకు ఇప్పుడు మేము చెప్పిన దాంట్లో ఏంటంటే మీరు ఒకవేళ ఫ్లైవేర్ ద్వారా ఇండియన్ బ్యాంక్ నుంచి డైరెక్ట్ కాలేజ్కి పే చేస్తే 30,000 ఏం కట్ అవుతాయి, యూఎస్డీ అయితే 2,000 అవుతాయి. లేదు మీరు ఇక్కడ బ్యాంకుకి ఎంచుకొని బ్యాంక్ నుంచి కాలేజ్కి పే చేస్తా అంటే మాత్రం ఒక 10,000 దాకా కట్ అవుతాయి. అది 9 lakhsకి నేను చెప్పేది. అండ్ అలాగా కాదు డైరెక్ట్గా నేను ఫోరెక్స్ కార్డ్ నుంచి తెచ్చుకుంటా అంటే మాత్రం ఫోరెక్స్ కార్డ్ అయితే చెప్పాను కదా, వాడు కన్వర్షన్ ఛార్జ్ 13,000 ఉంటుంది, ప్లస్ పర్ ల్యాక్ 147 రూపీస్ ఉంటుంది. సో అదే మీరు ఒకసారి ఆలోచించుకొని మీకు ఏది బెస్ట్ అనిపిస్తే, మీకు ఏది పాసిబుల్ అయితే చెయ్యండి. సో మీకు తక్కువ అని కాదు, పాసిబుల్ అయింది చెయ్యండి, సరిపోతే పోయినాయి మాత్రం. సో అక్కడ మాత్రం ఏమి అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నేను చెప్పాను మీకున్న వేస్ అని. సో యూ కెన్ గో అహెడ్.